మంగళగిరి నియోజకవర్గం పెదకాకాని ప్రాంతాలలో గొప్ప సామాజికవేత్తగా దానశీలిగా పేరొందిన కారుమంచి వెంకట సుబ్బయ్య జీవిత విశేషాలను నేటి చరిత్ర పుటల్లో తెలుసుకుందాం. కారుమంచి వెంకట సుబ్బయ్య గొప్ప సంఘ సేవకులు మరియు ధర్మదాత. వెంకట సుబ్బయ్య మంగళగిరికి సమీపాన గల కృష్ణాయపాలెం గ్రామంలో రైతు కుటుంబంలో 1915 డిసెంబర్ 7వ తేదీ జన్మించి 1974 జూన్ నెల 21వ తేదీ 60 ఏళ్ల వయసులో కన్ను మూశారు. 1958వ సంవత్సరం నుండి 1961 వరకు కారుమంచి వెంకట సుబ్బయ్య మంగళగిరి సమితి ప్రెసిడెంట్గా పనిచేశారు. అప్పుడు కొన్ని రెవెన్యూ గ్రామాలను కలిపి సమితి అనేవారు. అప్పుడు సమితి అంటే ఇప్పుడు మండలము. కారుమంచి వెంకట సుబ్బయ్య ఇప్పటికీ 64 ఏళ్లకు పూర్వం మంగళగిరి సమితి ప్రెసిడెంట్గా పనిచేస్తున్న కాలంలో మంగళగిరితో పాటు మంగళగిరి సమితి పరిధిలో ఉన్న అనేక గ్రామాలలో తన సొంత డబ్బుతో స్కూళ్ళు, లైబ్రరీలు, ఆసుపత్రులు, మంచినీటి బావులు, బస్టాప్లు, అనాథ ప్రజలు నివసించడానికి అవసరమైన సత్రాలను నిర్మింపజేశారు. వీటితో పాటు అనేక హిందూ దేవాలయాలు, చర్చిల నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందించి ధర్మదాతగా అన్ని కులాల, అన్ని మతాల ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకున్న గొప్ప ధన్యజీవి కారుమంచి వెంకట సుబ్బయ్య చౌదరి. పాత మంగళగిరిలో ఇప్పటికీ 60 సంవత్సరాల క్రితం 1965వ సంవత్సరంలో నిర్మించబడిన రోమన్ క్యాథలిక్ మిషన్ ఆర్సీఎం చర్చి నిర్మాణానికి అయిన ఖర్చు మొత్తం 20,000 రూపాయలు. ఈ 20,000 రూపాయలలో 10,000 రూపాయలు కారుమంచి వెంకట సుబ్బయ్య ఇచ్చారు. మంగళగిరి పరిసర ప్రాంతాలలో ఉన్న అనేక గ్రామాలలో హిందూ దేవాలయాల నిర్మాణాలకు విరివిగా విరాళాలు ఇచ్చారు. వెంకట సుబ్బయ్య 1951వ సంవత్సరంలో నవలూరు రైల్వే గేటు సమీపంలో ఉన్న పశువుల ఆసుపత్రిని వెంకట సుబ్బయ్య తన సొంత డబ్బుతో నిర్మించారు. మంగళగిరికి సమీపాన ఉన్న ఎర్రబాలెం గ్రామ పరిధిలోని నేషనల్ హైవే ప్రక్కన గల డాన్బస్కో స్కూల్ ఏర్పాటు చేయడానికి అవసరమైన 3 ఎకరాల స్థలాన్ని వెంకట సుబ్బయ్య కొని డాన్బస్కో స్కూల్ యాజమాన్యానికి రాసి ఇచ్చారు. డాన్బస్కో స్కూల్ నిర్మాణం పూర్తయిన తరువాత డాన్బస్కో స్కూల్కు చుట్టూ ప్రహరీ గోడ కూడా వెంకట సుబ్బయ్య నిర్మింపజేసి ఒక నీటి బావిని తవ్వించారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం నిర్వహించే గ్రౌండ్లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఒక ఓపెన్ ఆడిటోరియం కూడా వెంకట సుబ్బయ్య నిర్మింపజేశారు. 1990 వరకు ఈ ఆడిటోరియం ఉండేది. ఈ ఆడిటోరియంను శ్రీ కారుమంచి వెంకట సుబ్బయ్య ఓపెన్ ఆడిటోరియం అని పిలిచేవారు. 1962వ సంవత్సరంలో ప్రముఖ సినీ నటులు రక్త కన్నీరు నాగభూషణం రక్త కన్నీరు నాటకాన్ని మంగళగిరిలోని శ్రీ విజయలక్ష్మి టాకీస్లో ప్రదర్శించడానికి వచ్చినప్పుడు శ్రీ విజయలక్ష్మి టాకీస్ 1949లో నిర్మించారు. 1977లో వచ్చిన భారీ తుఫానుకి విజయలక్ష్మి టాకీస్ కూలిపోవడంతో అదే స్థలంలో 1982లో అన్నపూర్ణ థియేటర్ నిర్మించారు. నాటకం ప్రదర్శనను నిర్వహించే కాంట్రాక్టర్ విజయలక్ష్మి టాకీస్ యాజమాన్యానికి చెల్లించవలసిన 5,000 రూపాయలు చెల్లించకపోవడం వలన నాటకం ప్రదర్శన ఆపివేయడంతో ఆ రోజు రక్త కన్నీరు నాటకాన్ని చూడడానికి వెళ్ళి ఆ సంఘటనను స్వయంగా చూసిన కారుమంచి వెంకట సుబ్బయ్య ఆ 5,000 రూపాయలు విజయలక్ష్మి టాకీస్ యాజమాన్యానికి నేను ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆ రోజు రక్త కన్నీరు నాటకాన్ని విజయలక్ష్మి టాకీస్లో ప్రదర్శించారు. నాటక ప్రదర్శన ముగిసిన తరువాత సినీ నటులు రక్త కన్నీరు నాగభూషణంను శ్రీ కారుమంచి వెంకట సుబ్బయ్య తన ఇంటికి తీసుకువెళ్లి 5,000 రూపాయలు అందజేశారు. కారుమంచి వెంకట సుబ్బయ్య చేసిన దాన ధర్మాలు, సామాజిక సేవా కార్యక్రమాలు మంగళగిరి చరిత్రలో నేటి వరకు ఎవరూ చెయ్యలేదని నిస్సందేహంగా చెప్పవచ్చు.